కొత్తగా పెళ్లి చేసుకున్న సిరి తన భర్తతో ఇంట్లోకి అడుగు పెడుతుంది. అమ్మా, ఏంటలా చూస్తున్నావు? తమ్ముడు పెళ్లి చేసుకుని ఇంట్లోకి అడుగు పెడుతుంటే హారతి ఇవ్వవా? కొత్త కోడలు ఇంట్లో అడుగు పెడితే అదృష్టం పట్టాలని, తనకి పట్టిన దిష్టి పోవాలని హారతిస్తారు. ఇలా దారిద్ర్యంలో మూలుగుతున్న ఈవిడకేమీ దిష్టి తగలదులే కాని లోపలికి రమ్మను అంటూ వెళ్ళిపోతుంది సుందరి. సుందరి వెనకాలే చిత్ర కూడా గదిలోకి వెళ్తుంది. అత్తయ్య, ఏంటత్తయ్య అలా మాట్లాడారు? కొత్తగా వచ్చిన కోడలు కదా, చిన్నబుచ్చుకుంటుందేమో. దాని బొంద, కూటికి గతిలేని దాన్ని నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చినందుకు నేను చిన్నబుచ్చుకోవాలి. దాని మొహం చూసావా ఎలా ఉందో? దాని మొహం చూస్తేనే దరిద్రం కనిపిస్తోంది. ఊరుకోండత్తయ్యా, ఈ మాటలు మరిదిగారు వింటే ఇంకేమైనా ఉందా? కోడలు అని కాకుండా మన ఇంటికి ఒక శాశ్వత పని మనిషి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఆ, అవునమ్మాయి, భలేగా చెప్పావు. ఇక నుంచి మనకి ఇంటి పని, వంట పని చేసే పని తప్పింది. ఈ రోజు నుంచే తనతో పని చేయించడం మొదలు పెడతాను అని చిత్రకి చెప్పి సిరి కిరణ్ దగ్గరికి వెళ్తుంది. ఒరే కిరణ్, ఇందాకేదో నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావన్న కోపంలో అలా మాట్లాడాను. తప్పుగా అనుకోకండిరా. మన ఇంటికొచ్చిందంటే మన ఇంటి మనిషి అయిపోయినట్టే కదా. అమ్మా సిరి, ఇలా రామ్మా, మనమిద్దరం కలిసి వంట చేద్దాం అని సిరిని తీసుకుని వంటగదిలోకి వెళ్తుంది సుందరి. ఏంటే నాతో పాటుగా నడుస్తున్నావు? ఏదో నా కొడుకు బాధపడతాడు కదా అని వాడి ముందు కాస్త మంచిగా మాట్లాడాను. అంతమాత్రాన నువ్వు మా మనిషివి అయిపోతావా ఏంటి? కుక్కల్ని కూడా ఒళ్ళోకి ఎత్తుకొని ఆడిస్తాను. అంతమాత్రాన అది నేను ఒకటే అయిపోతామా ఏంటి? ఇదిగో ఈ పాత్రలన్నీ శుభ్రంగా కడిగి వంట చేసి తీసుకునిరా తొందరగా. అప్పుడే అటుగా వచ్చిన చిత్ర సిరి దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఈ వంట పాత్రలు తర్వాత చూద్దాం కాని నా గదిలో నా బట్టలన్నీ చిందరవందరగా పడేసున్నాయి. వాటిని సర్దమని చెప్పండి ముందు. అంత చిరాగ్గా ఉంటే నేను నా గదిలో ఉండలేకపోతున్నాను. ఏంటే ఇంకా నిలబడి చూస్తున్నావ్? చిత్ర చెప్పింది అర్థం కాలేదా ఏంటి? త్వరగా వెళ్ళి ఆ పని కానివ్వు పో అని అనగానే సిరి అక్కడ్నుంచి చిత్ర గదిలోకి వెళ్తుంది. కాసేపటికి చిత్ర సుందరి చెమటలతో వంటగది నుంచి బయటికి వస్తూ ఉండడం గమనిస్తాడు శ్రీనివాసరావు. ఏంటి సుందరి ఆ చెమటలు? అందరికీ నచ్చిన వంటలు చెయ్యాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు కదా అండి. అసలే కొత్త కోడలు అడుగుపెట్టిన రోజు కదా, కాస్త ఏదైనా స్పెషల్ ఉండాలి కదా. మరి కోడలి సహాయం కూడా తీసుకోవచ్చు కదా. ఎక్కడ మామయ్య, అత్తయ్య ఎంతగానో అడిగింది. అమ్మా సిరి, కాస్త వంటలో సహాయం చేయొచ్చు కదా అని. కాని తాను మాత్రం నాకు వంట చేయడం అంటే చాలా చిరాకు, మీ తిప్పలేవో మీరు పడండి కాని నాకు అద్భుతమైన వంట చేసి పెట్టండి అని ఆర్డర్ వేసిపోయింది. తప్పుతుందా? మరిదిగారు ఇష్టపడి తెచ్చుకున్న భార్య కదా, ఆయనేమైనా నొచ్చుకుంటాడేమో అని తాను చెప్పినట్టుగా చాలా రకాల వంటలు చేస్తున్నాము అత్తయ్య నేను. సరే సర్లే, నేను చిన్నోడితో మాట్లాడతాను. మీరు చేసిన వంటలు తీసుకుని రండి అని చెప్పి శ్రీనివాసరావు కిరణ్ దగ్గరికి వెళ్తాడు. ఒరేయ్, ఏంట్రా అమ్మాయి మీ అమ్మకి వదినకు పనులు చెప్తుందంట? అలా చేయడం ఎంతవరకు పద్ధతో నువ్వే చెప్పు. కొత్తగా వచ్చిన అమ్మాయి ఇలా తనకంటే పెద్దవాళ్లకి పనులు చెప్తుంటే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇలా మొదట్లోనే ఎలా ఉందంటే ముందు ముందు ఇంకెన్ని అనర్థాలకు దారితీస్తుందో. నువ్వే కాస్త తనని దారిలో పెట్టాలిరా చిన్నోడా. అవునా? ఇదంతా నిజమేనా నాన్న? సరే, తనతో నేను మాట్లాడతాను. ఇలా చేస్తుందని నేను అనుకోలేదు. అమ్మ ఇందాక వచ్చి తనతో ఎంత ప్రేమగా మాట్లాడిందో తెలుసా? అంత ప్రేమగా మాట్లాడిన అమ్మకి పనులు చెప్తుందంటే కాస్త గట్టిగానే మాట్లాడాలి. నేను ఇప్పుడే తనతో మాట్లాడి వస్తాను అని చెప్పి కిరణ్ సిరి దగ్గరికి వెళ్తాడు. ఏంటి సిరి నువ్వు చేస్తున్న పనులు? నువ్వేమైనా మహారాణివనుకుంటున్నావా? ఇంట్లో నువ్వు కోడలివి, ఇంటి యజమానివి కాదు. అర్థమవుతుందా? ఇంట్లో మా అమ్మే యజమాని. తన మాటని కాదని మేమే ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటిది ఈరోజు నువ్వు ఇంటికి వచ్చి ఇలా తనకే ఆర్డర్స్ వేస్తున్నావంటే నిన్ను ఏమనుకోవాలి? మా ఇంటి స్తోమతకి నువ్వు సరితూగవని తెలిసినా నిన్ను ఇంటికి తీసుకుని రావడమే నేను చేసిన తప్పు. నీ బుద్ధి చూపించుకున్నావు.
అమ్మ చెప్పినట్టు విని ఇంట్లో ఉంటే నీకు మంచిది. లేదంటే తరువాత నేను తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి. అని కిరణ్ గట్టిగా అరిచి చెప్పడంతో సిరి చాలా కంగారు పడిపోతుంది. తాను చేసిన తప్పేంటో తనకి అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది. ఆ రోజు నుంచి సిరి ఇంట్లో ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. అదే అదునుగా సుందరి, చిత్ర కలిసి సిరితో అడ్డమైన చాకిరీ అంతా చేయిస్తూ ఉంటారు. ఏమ్మా మహారాణి, ఇలా బట్టలు పిండుతూ గడిపేస్తే మిగతా పనంతా ఎవరు చేయాలి? తొందరగా ఈ పని కానిచ్చి మిగతా పని చూడు. సరే అత్తయ్యా, అలాగే చేస్తాను. చేస్తాను అని చెప్పడం కాదు, త్వరగా కానివ్వు. ఈ పని తొందరగా చేసి నా గది శుభ్రం చేస్తే నేను రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి. నువ్వు ఇంత మెల్లిగా ఈ పని చేస్తూ ఉంటే నా గది శుభ్రం చేసేది ఎప్పుడు, నేను బయటకు వెళ్లేది ఎప్పుడు అని చిత్ర కోపడగాని సిరి తన పనిని చకచకా చేయడం మొదలుపెడుతుంది. అలా చిత్ర, సుందరి ప్రతి నిమిషం కూడా సిరిని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఒకరోజు సిరి ఇంటి ముందు శుభ్రం చేస్తుండగా ఒక ఆఫీసర్ అక్కడికొస్తాడు. అమ్మా, ఇక్కడ సిరి అంటే ఎవరు? సార్, నేనే సిరి. మీరెవరు సార్? నా గురించి ఎందుకు అడుగుతున్నారు? అర్జెంటుగా మీ ఇంట్లో వాళ్ళని బయటకు పిలువు. ఇప్పుడే మాట్లాడాలి. సార్, ఏమైందో చెప్పండి సార్. మీరు నా గురించి ఎందుకు అడుగుతున్నారు? నేను ఇప్పటికే ఇంట్లో ఏ తప్పు చేశానో తెలియకుండానే చాలా శిక్ష అనుభవిస్తున్నాను. మీరైనా నేను చేసిన తప్పేంటో చెప్పండి సార్. నువ్వు చేసిన తప్పేమీ లేదమ్మా. తప్పంతా మీ ఇంట్లో వాళ్ళదే. ఒకసారి వాళ్ళని పిలువు అని ఆఫీసర్ అంటుండగానే సుందరి, చిత్ర బయటకొస్తారు. ఎవరండి మీరు? మాతో ఏదైనా పనా? మీలాంటి వాళ్ళని శిక్షించడమే నా పని. సిరి తన డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించింది. అలాంటి అమ్మాయిని ఇలా ఇంటి పనులు చేయడానికి, వంట పనులు చేయడానికి పెడతారా? తనలాంటి అత్యున్నతంగా చదివే వాళ్ళని ఇలా బలిపశువులను చేయడం ఎంత పెద్ద తప్పో తెలుసా? దేశానికి ఉపయోగపడాల్సిన ఒక వ్యక్తిని ఇలా చేయడం దేశద్రోహంతో సమానమే. అందుకే మీకు శిక్ష పడాలి. ఇలా చదువుకొని అత్తారింట్లో పని మనిషిగా బ్రతుకుతున్న ఆడవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని వెతికి వాళ్ళకి మంచి దారి చూపించడానికే మా సంస్థ పనిచేస్తుంది. సార్, అలా ఏమీ లేదు సార్. మేము తనని ఎలాంటి బలవంతం చేయడం లేదు. తనకు ఇక్కడ ఇలా చేయడమే ఇష్టం కాబట్టి తాను చేస్తుంది. ఏంటి సిరి, ఇలా ఇంటి పనులకి అంకితమవడానికా నువ్వు అందరితో పోరాడి మరీ చదువుకుంది? లేదు సార్, నాకు చాలా పెద్ద ఆశయాలున్నాయి. కానీ పెళ్లి అవడంతో అవన్నీ చేయలేకపోతున్నాను. సరే, నీకు కావలసిన దారి నేను చూపిస్తాను. నువ్వు అనుకున్న ఆశయానికి నేను చేరుస్తాను. నువ్వు నీ ఆశయానికి దారులు వేసుకుంటావా? మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. తప్పకుండా సార్. ఏంటండి సుందరి గారు, మీరేమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా? పోనీ ఏదైనా అభ్యంతరం ఉందా మీకు? అయ్యో, నాకేం అభ్యంతరం సార్. నాకేమీ అభ్యంతరం లేదు. నాకేం అభ్యంతరం ఉంటుంది చెప్పండి అని అంటుంది అయిష్టంగానే. ఆ తర్వాత నుంచి సిరి ఆ ఆఫీసర్తో వెళ్లి చాలా బాగా చదువుకుంటుంది. కొద్ది రోజుల్లోనే తనకి ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత సిరి ఇంటికి రాగానే చిత్ర సిరితో, చెల్లి, నీలో ఉన్న టాలెంట్ తెలియక నీ దగ్గర డబ్బు లేదన్న ఒకే ఒక కారణంతో నిన్ను చాలా చిన్నచూపు చూశాను. కాని ఇప్పుడు నువ్వు మంచి ఉద్యోగం సంపాదించావు. ఇంతకన్నా చంపపెట్టి ఇంకోటి ఉండదేమో కదా? అక్క, అలా మాట్లాడకక్క. ఎంత చదివినా, ఎంత ఎదిగినా నేను నీ చెల్లినే, ఈ ఇంటి చిన్న కోడలినే. నాకు ఉద్యోగం వచ్చినంత మాత్రాన ఈ ఇల్లు నాది కాకుండా పోదు కదా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నిన్ను చూసే నేర్చుకోవాలి సిరి. అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని చూసి పొగరు చూపించే నాకు, కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నా ఇంత గర్వం కూడా లేని నీకు ఎంత తేడా ఉందో కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే సుందరి హారతి తీసుకుని వస్తుంది. ఇంటి యజమానిరాలిగా ఇంట్లో అడుగు పెట్టమ్మా అని హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది సుందరి. తన ఇంట్లో అందరిలో వచ్చిన మార్పుని చూసి సిరి ఎంతో సంతోషిస్తుంది.